ఓం నమో వెంకటేశాయ. నేను జొన్న రొట్టె ఎట్లా చేయాలన్నది నేను చూపిస్తాను చూడండి. ఇది పిండి వేసుకోనండి. పిండిలో కొంచెం చిటికేలు ఉప్పు కారం వేసుకోవాలండి. ఎందుకంటే షుగర్ పేషెంట్ ఉంటారు. ఏమంటే నీకు పెద్ద పండగ ఉంటుంది, ఆ రోజు రొట్టె చేసుకోకూడదండి. ఎందుకని ఆ రోజు నీకు కంపల్సరీ జొన్న రొట్టె చేసుకోవాలా తినాలి అనుకుంటే చిటికి ఉప్పు కారం వేసుకోవాలంటే ఏం దోషం ఉండదని చేసుకోవచ్చండి మీరు. ఏమంటే నేను దానికోసం ఇది చేస్తున్నాండి. ఇప్పుడుగా చూడండి, ఇప్పుడుగా నీరు ఉడుకుతుంది చూడండి. నీరు వెడిని పెట్టినండి. నా అందాజుగా నీరు వేసుకోనండి. నాకు ఎట్లా కొలత తెలియదు, నేను అందాజ వేసుకొని అందరూ చేస్తున్నాండి. మీరైతే కావాలి కొలత తెలిసింటే మీరు కొలత వేసుకోవచ్చండి. నాకు కొలత అర్థం కాదు, అందాజుగా వేసుకొని చేస్తున్నాను చూడండి. ఎలా కలుపుతాను చూడండి. చూసి మీరు దీంట్లోకి ఎక్కువసేపు అయింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే రొట్టె సరిగా రావండి. కొన్ని పిండి చాలా రోజు పిండికి పట్టింటాం అనుకో, పట్టింటే సరి రాదండి. అప్పుడు వేడి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుందండి. ఇక అప్పటికప్పుడు వచ్చినా అనుకోండి, నేను వేడి చేసే అవసరం లేదండి. చల్ల నీరుతో చేసుకోవచ్చండి. అది ఇబ్బంది ఉండదు. చూడండి ఎట్లా కలుపుతున్నా చూడండి మీరు. నాకు మళ్ళీ ఇదే కొన్నిసారి నువ్వు వేడి వేసినాక మీరు ఏం చేస్తారంటే ఇది పుడిపిండి కలుపుతారు కదండి. పుడిపిండి కలిపితే కూడా తొందరటి రావండి సరిగా. అలాగే కొత్తది వేడి వేసుకుని పిండి ఉంటుంది కదండి, ఆ పిండినే అలాగే పెట్టాలండి. అసలు పిడిపిండి కలపనే కూడదండి అసలు. మీరు చూడండి ఎట్లా కలుపుకుంటున్నా చూడండి మీరు. ఇక ఇట్లా కలిపి పైన మా అమ్మ అయితే పైన ఇట్లా వేసి పెట్టేసి పుడిపిండి వేసి పెట్టానండి. ఇప్పుడు నేనైతే అట్లా పుడిపిండి వేసి పెట్టానండి. అప్పటికప్పుడు చేసుకుంటాను. ఇప్పుడు ఏం జనరేషన్ అన్నీ ఆఫీస్కి పోయేది అన్నీ ఫాస్ట్ అయిపోయిందండి. అప్పుడైతే ఇట్లా వేసి పెట్టేసి ఇట్లా పుడిపిండి వేస్తున్నాను చూడండి. మా అమ్మ అయితే ఇట్లా వేడిని వేసేసి ఇట్లా పుడిపిండి వేసి పెట్టదండి. 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టదండి. ఇప్పుడు ఏం లేదండి, చల్లగా అయినా కూడా బాగుండదు. మీరు ఓపిక బట్టి చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండి. ఏం జొన్న రొట్టె అంత కష్టం ఏం లేదు, చాలా ఈజీగా అండి. నీవు పెద్ద తెలియక ఏం చేస్తారు, మీరు భయపడతారు అంతే, ఇంకేం లేదు. నాకు కూడా కొత్తగా మా అమ్మనే చేసేదండి. ఇప్పుడు అన్నీ నేనేం చేయడం లేదు. ఇప్పుడు అన్నీ ఇక్కడ వచ్చినాక బాగా వంట నేర్చుకున్నానండి నేను. చూడండి ఇప్పుడే వేడి చేసుకున్నాను కదండి, చెయ్యి కాలుతుంది చూడండి. కొంతసేపు అయితే ఏం కాదండి, ఇది చాలా వేడి కాలుతుందండి. ఇప్పుడు ఏం చేయాలో కొంతసేపు అయితే కొంచెం బాగా పిండి ఏమవుతుందంటే అది ఏమంటారండి, చాలా స్మూత్గా వస్తుందండి. ఇది కొంచెం కది వేడి కాలదండి. ఇది ఇక అప్పుడప్పుడు వేడి ఉన్నప్పుడు చేసాము, కొంచెం సలహా చేసామనుకో దీనికి పిడి కలిపి అవసరం ఉండదండి. రొట్టెలు బాగా స్మూత్గా వస్తాయండి. చూడండి ఇది లేట్ అయిందనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లేట్ అయిందనుకోండి ఇది ఏమవుతుందంటే చల్లగా రొట్టెలు తొందరగా రావండి. కొంచెం రొట్టెలు గట్టిగా వస్తాయి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంచెం స్లోగా చిన్న చేసుకోవాలి. ఇవైతే రొట్టె ఎంత ఇంబడే చేసినాం అనుకోండి, కొంచెం చేసినంత నేను పెన్నం పెట్టిన చూడండి. పెన్నం కాదంతవరకు కొంచెం చిన్న చేస్తానండి. ఎందుకంటే ఫస్ట్గా అట్లా పెన్నం మీద ఏమరా కొంచెం గలీజ్ ఉంటుంది, ఏమరా వచ్చి ఉంటుంది కదా, కడిగంటాము. అయితే కూడా ఇట్లా వేసుకోవాలండి. వేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తుంటే చిన్న చేస్తానండి. చిన్నది ఎందుకంటే చిన్న ఉండలు లేదండి, చాలా చిన్నది ఎందుకు చేస్తానంటే ఏదైనా కొంచెము ఫస్ట్కి నా పక్షి ఎదుగు పెడతానండి. ఉంటే కూడా కొంచెం చిన్న చేసి పెడతాను చూడండి. ఇదే తర మనం చేసుకోవచ్చండి. మీరు ఎట్లా అంటే అట్లా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చండి. నేనైతే పెద్దగా చేస్తాను, మీరు చూపిస్తున్న చిన్నవే. కావాలి నెక్స్ట్ మీకు కావాలంటే పెద్ద రొట్టె కూడా చూపిస్తానండి మీకు. చూడండి అయిపోయిందండి. ఎంతసేపు అండి, ఏం ఇబ్బంది లేదండి. మనం చేసేబట్టి పెన్నం కాయలేదండి, పెన్నం కాతే అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఫస్ట్కి పెన్నం కాలేదనుకొని నేను చిన్నగా చేసుకోనండి. మళ్ళీ పెద్దగా చేసుకోవాలంటే పెన్నం కొంచెం బాగా కాయాలండి. కాచినాక వేసుకుంటే బాగుంటుందండి. కొన్నిసారి మీకు అర్జెంట్ ఉంది అనుకోండి, మీరు ఇలాగే తిప్పవచ్చు, నీళ్ళు పెట్టక తిప్పొచ్చండి. చూడండి నీళ్ళు పెట్టకుండా తిప్పేసి తినొచ్చండి. అప్పుడు కూడా బాగుంటుంది చూడండి. ఏమంటే మళ్ళీ నువ్వు చేసి పెట్టుకోవాలనుకోండి, వారం అయితే రొట్టెలు బాగుండవండి. ఎందుకంటే ఇక్కడ ఇది తిప్పేసి చూసండి చూడండి. నేను తిప్పను, ఏమంటే నీళ్ళు వేస్తుంది చెప్తున్నా అంతే. మీరు కావాలంటే కూడా ఇట్లా నీళ్ళు వేసుకుంటే బాగుంటాయండి. నేనైతే కొన్నిసారి ఏం చేస్తానంటే నీళ్ళు పెట్టకుండా సరే అలాగే రొట్టె చేసి పెడతానండి నేను ఎప్పుడో కానీ. ఎందుకంటే అర్జెంట్ ఉంటుంది కదా, హ్యాపీగా టైం ఉంటుంది, అప్పుడు కూడా తినక బాగుంటాయి. ఏమంటే ఇప్పుడు నీళ్ళు వేస్తే బాగుంటాయండి. నేను ఎలా పెడితే కూడా బాగుంటుంది చూడు, చాలా బాగుంటాయండి. ನನ್ನ ಹೆಸರು ನೀಲಾವತಿ అండి. వంత నీలావతి అంటారండి. నమస్తే అందరికీ అండి. తీసి
చూడండి పెద్ద రొట్టె చేసి చూపిస్తాను చూడండి. మన ఇష్టం అండి, ఎట్లయితే అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ కూడా చూస్తూ ఉండాలండి, లేకుంటే మాడిపోతుంది రొట్టెలు కూడా. ఇక కొంచెం మాడిపోయి చూడండి. పెద్ద మంట పెట్టి చూసుకుంటూ చేసుకుంటూ పోవాలి, అంతే. ఏం ఇబ్బంది ఉండదు. కొన్ని రోజు ఒక వారం అయిందనుకోండి, మీరు చిన్న చిన్న చేసుకుంటే పోయినారు అనుకోండి, ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. ఏం ఇబ్బంది ఉండదండి. నాకు కూడా ఫస్ట్ మా అమ్మనే చేసేదండి. నేను ఈ పెళ్లి చేసుకున్నాకే వచ్చినాక కొంచెం రొట్టె చేసేది అలవాటు అయింది. భయపడుతుంటాను ఫస్ట్, తెలుసండి. ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నాండి ఇప్పుడు. ఎందుకంటే రొట్టె తిరగదు కదండి, ఇది రొట్టె గట్టిగా కూర్చున్న సరికి ఏం లేదు, కొంచెం నీళ్ళు కానీ పిండి కానీ చెయ్యి రొట్టె అనుకుంటే పిండి పెట్టుకోవాలా. రొట్టె తిరగాలంటే నీళ్ళు పెట్టుకోవాలా, చెయ్యి కట్టుకుంటే పిండి పెట్టుకోవాలా. సిమ్లో పెట్టిన స్టవ్ ఇప్పుడుగా సిమ్లో పెడితే ఏం కాదు. చూడండి, ఇది రొట్టె తుడుచుకోవాలి కొద్దిగా, అప్పుడప్పుడు ఎవరో పెండం కంటుకుంటుంది కదా, తుడిసి కొంచెం వేసుకోవాలండి. స్టాండ్ పెట్టింటే బాగుంది. జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏమాత్రం అజాగ్రత్త చేసినా ఇరిపోయే అవకాశం ఉంది. చూడండి పెద్దగా చేసిన చూడండి, ఏం ఇబ్బంది ఉండదు. ఒక పేపర్ కానీ ఒక ప్లేట్ కానీ దానిపైన వేసుకొని ఫస్ట్ వేసుకోవచ్చండి. అది కూడా చూపిస్తుంది చూడండి మీకు. ఇప్పుడుగా దానిపైన వేసుకొని చూపిస్తానండి, చూడండి మీకు ఏం ఇబ్బంది ఉండదు. చూడండి, ఇక్కడ ప్లేట్ తీసుకొని చూడండి. మీకు రొట్టె రావు అంటే ఇట్లా మా అక్క చేసేదండి, నాకు కూడా తెలియదు. అందుకు మా అక్క చేసినప్పుడు చూసినానండి, నేను చూసింటే నేను ఫస్ట్ ఇట్లా వేసుకొని చూపించినాను చూడండి. అయింది చూడండి, అట్లా అయింది. ఇది నీళ్ళు పెట్టకుంటే ఇదే అవుతుందండి. ఫాస్ట్ నీకు టైం కావాలి అంటే, టైం ఉంటే ఇట్లా చేసుకోవచ్చు. టైం లేదు అప్పుడు కూడా తినాలి అంటే అట్లా చేసుకోవచ్చు. ఇంకొక రొట్టె చేసి చూపిస్తాను చూడండి, దీనిపైన వేసి చూపిస్తాను, మీరు చూసుకోండి. రాకుంటే ఇట్లా చిన్న ప్లేట్లో ఇట్లా చూసుకొని వేసుకోవచ్చండి. కొట్టి చూపిస్తుంది చూడండి, నీట్గా చూసుకోండి. 10 రకాలు చూస్తే 10 రకాలు వస్తాయండి. ఒకటే రకం చూస్తే రావండి. నాకైతే ఎవరు నేర్పించలేదండి, మా అమ్మ ఇంట్లో నేర్చుకున్నాను అన్నీ. మా అమ్మని చూసి మా అక్కను చూసి నేర్చుకున్నాను. మా ఆయన అయితే పప్పు అన్నీ నేర్చుకున్నాను. కర్ణాటక అండి మాది. ఇక్కడ వచ్చిన కొన్ని వంటలే రావండి నాకు. మా ఆయననే చాలా వంట నేర్పించినాడండి. ఇక్కడ చూడండి, స్టవ్ మీద వేసిన చూస్తున్నారు కదండి, చూపేలా పెద్ద వెంట దాన్ని బట్టి వెంట పెట్టుకోవాలండి. మనకు తొందరగా కొడితే తొందరగా వేసుకోవచ్చు, పెద్ద మంట పెట్టుకోవచ్చు. మా అక్క అయితే ఇక్కడ రొట్టె కొడితే ఇక్కడ రొట్టె కలుస్తుందండి. నాకు అంత ఫాస్ట్ రాదండి. మీకు నిదానంగానే ఫస్ట్ స్టార్టింగ్ కదండి, మీరు ఇట్లా చేసుకోవాల్సిందండి. మీరు ఇక్కడ చూడండి, కొన్ని నీళ్ళు పెట్టుకుంటాం కదండి, కొన్ని చుంగంత సౌండ్ వస్తుందండి. మీరు బట్టేవది చూడండి, ఎక్కడ నీళ్ళు అనుకోండి. నీళ్ళు ఇక చూడండి, ఇక్కడికి మట్టుకొని చూపేలా చూడండి. ఇక్కడ నీళ్ళు పచ్చిగా చూడండి. నీళ్ళు పెట్టినాం కదా, నీళ్ళు పెడితే పచ్చిగా ఉంటుందండి. కొంచెం అక్కడ చూసుకొని ఇక పెట్టి కలిసి చుంగంత సౌండ్ వస్తుందండి. నీళ్ళు పచ్చిగా ఉంటుంది కదా, సౌండ్ వస్తుంది చూడండి. ఇట్లా చూస్తున్నారు కదండి మీరు, చూడండి. కొంచెం లావు చేసుకుని ఇట్లా పూరీలాగా పొంగుతామండి. అప్పటికప్పుడు తినే చాలా బాగుంటాయండి రొట్టెలు. కొంచెం లేట్ అయితే బాగుండవండి రొట్టెలు. లేట్ అయితే కొంచెం నీళ్ళు పెడితే బాగానే ఉంటాయండి.
వారం నెల కూడా తింటే కూడా రొట్టెలు ఏం కాదు. సాంబార్ చేసుకొని బొంబాయి చట్నీ చేసుకొని దానిపై వేస్తుంటే చాలా బాగుంటుందండి. లేకుంటే ఉప్మా ఉప్మా రొట్టె ఉప్మా చేసుకోవచ్చండి. అలా నెక్స్ట్ నేను రొట్టె ఎక్కువ మిగిలిన అనుకోండి, మీరు రొట్టె ఉప్మా చేసి చూపిస్తానండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఉప్మా చూపిస్తానండి. నేను ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాడు స్టూడియోలో, నాకు అంత తెలియదండి. ఏనాడు తప్పైందో క్షమించకండి. ನೀವು చూసిన లైక్ చేసింటే నాకు అదే హ్యాపీగా అవుతుందండి. నేను ఇన్ని వంటలు చూపిస్తానండి మీకు. నచ్చితే చేసుకోండి. మీరు చేసుకోనాక లైక్ చేస్తుంటే ఇన్ని చాలా వీడియో చూపిస్తానండి మీకు. ఇంకా నేను ఆ బావ ఎన్నోసారి చెప్తున్నారండి, నాకు చెప్తే కూడా డౌన్లోడ్ చేయలేదండి. ఆ బావ చెప్పేసరికి బావ సపోర్ట్ నుంచి నేను మా బావ సపోర్ట్ నుంచి ఏం చేస్తున్నా అంటే ఇది వీడియో చేస్తున్నాండి అంతే. మీరు చూడండి ఎట్లా చేస్తాను చూడండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడు చెప్తున్నాను చూడండి. ఇట్లా మెల్లగా తీసుకొని ఇట్లా వేసుకోవాలండి. మీరు ప్రశాంతంగా అవసరం పడకుండా ప్రశాంతంగా చేసుకోవాలి. చూడండి ఇట్లా వేసుకోవచ్చండి మీరు. ఏం నీళ్ళు వేసుకోవాలండి. నీళ్ళు వేసుకొని అలాగే రొట్టె అయితే అయిపోతుందండి, ఇంకేం లేదండి. చాలా అయిపోయిందిలే, వద్దు అయిపోయింది. ఇలా నీళ్ళు చిలకరించుకోవాలి. చూస్తాను. ఇలా నీళ్ళు చిలకరించుకోవాలి. చిలకరించుకుంటూ పొయ్యి మీద ఉండే రొట్టెను కూడా గమనిస్తూ ఉండాలి. చూడండి నీళ్ళు అంతా ఆరిపోయినా చూడండి. ఎప్పుడా కానీ కొంచెం రొట్టె ఇంబడి వేసినాక నీళ్ళు పెట్టినామనుకో మెత్తగా అవుతూ ఉంటారు రొట్టె అండి. ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు అయింది కదండి, నల్లగా వచ్చింది. ఇది తెల్లగా వచ్చింది చూడు రొట్టె అండి. ఇక తెల్లగా వచ్చింది చూడండి, ఇక నల్లగా వచ్చింది. ఎక్కువసేపు పెట్టుకోకూడదు. ఎక్కువసేపు ఫస్ట్గా రొట్టె వేసినాక నీళ్ళు పెట్టాలండి. నీళ్ళు పెడితే మెత్తగా అవుతాయి, లేకుంటే గట్టిగా అవుతామండి. నల్ల కాకుండా ఉండాలంటే అప్పుడు నీళ్ళు వేసి మరి ఇంబడే నీళ్ళు ఆరిపోయింది చూడండి. నీళ్ళు ఆరిపోయింది చూసినా కదా, ఇక్కడ రొట్టెకి నీళ్ళు ఆరిపోయింది చూసినా కదా, కొంచెం ఆరిపోయి తిప్పాలండి. ఇది అంతే. మీరు చేస్తూ ఉంటే మీకే చిన్న చేసుకుంటూ ఉంటే ఐడియా వచ్చేస్తాడు. ఇది పెద్ద స్టార్టింగ్ మా అమ్మ అయితే ఇట్లా చిన్న చేసి రొట్టె కొట్టు అని చూపించేది మా అమ్మ అయితేనైతే. కొంచెం అలవాటు అయింది అంతే. అప్పుడు అదే గుర్తుపెట్టుకొని ఇప్పుడు చేస్తూ వస్తుండండి. మేము ఏదైనా బయట పిండి తీసుకొని రొట్టె చేసినామనుకో గోవింద అవుతారు చూడు. అస్సలు మాకు రొట్టెనే రాలేదండి. ఇది అది బంక చాండ్ర పట్టింటారు కదా, ఇది బాగుండదండి ఇది. ఎందుకంటే నేను చేసినానండి. ఇప్పుడు ఏమంటే నా గిన్నె పట్టుకొని వచ్చేసాను. మళ్ళీ బయట పిండి తెచ్చేసి అలా ఎప్పుడు పట్టింటారో ఏమో బంక లేదు అంటే నేను చాలా ఇబ్బంది పడానండి. ఈ ప్యాకెట్ది జొన్నటి పిండి చచ్చినాను, చాలా ఇబ్బంది పడినాను. ఎందుకంటే నా బాధపడి చెప్తున్నాను అంతే, అది మీ ఇష్టం అండి. కాబట్టి గిన్నె నుంచి తెచ్చుకొని అప్పటికప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది చూడండి. ఎందుకంటే రొట్టె ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. పిండిని నిల్వ ఉంచడం వల్ల ఏమవుతుంది, బంక అనేది పోతుంది, జిగుట అనేది పోతుంది. కాబట్టి సరిగా రావు రొట్టెలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తడికేసి చూసిన ఈ తడికి కూడా వేసామనుకోండి నీళ్ళు పట్టదండి. ఏంటంటే రొట్టె ఏమైతే నీళ్ళు పట్టి ఇది అవుతుందండి. చాలా ప్లేటింగ్ నీళ్ళకు రొట్టె మెత్తగా అయిపోతామండి ఇవి. అందుకని ఇట్లా తడికే తీసుకొని మంచిదండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.